వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కాంగ్రెస్ రాజ్యం రాగానే ఇందిరమ్మ రాజ్యం రాగానే ధరణిని తీసేసి రైతులకు అనుకూలమైన రెవెన్యూ చట్టాలను తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గతంలో మీ భూములకు ఏ పద్ధతులు భద్రత ఉందో ఈ రోజు మారుతున్న పరిస్థితులను బట్టి గుంట తేడా వస్తే గ్రామాల్లో అన్నదమ్ములు కొట్టుకొని చదువుతున్న పరిస్థితి కూడా చూసాము. వీటన్నింటినీ అవగాహన చేసుకునే ప్రభుత్వం పేదల రైతులన్నీ ఎవరు భూములు వాళ్ళకు భద్రంగా ఉండాలి, భద్రంగా ఉండటం కోసం అవకాశం ఉన్న చట్టాన్ని తేవాలని చెప్పేసి అసెంబ్లీలో చర్చ పెట్టుకొని మాట్లాడింది. అందరం కూడా రైతుకి కావలసిన భద్రత, ఆయన కావాలన్న భూమికి కావలసిన గ్యారంటీ హక్కులని మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తీర్మానం చేసి చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు గతంలో ఉన్న అనుభవదారు కాలం వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ఓలు మళ్ళా వస్తారు, మీ భూములకు భద్రత ఉంటుంది. ఎక్కడ కూడా మన భూములు మన కళ్ళ ముందే ఎమ్మాల్సిన పోతే వీఆర్ఓలతో ఎమ్మటే పాటించాలి, మళ్ళా పద్ధతి వస్తుందని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాం. దీనికోసం రైతులు మోసం చేసిన కేసీఆర్ నుంచి పంపిన పరిస్థితి. కాబట్టి ఈరోజు చిన్న చిన్న పొరపాటు ఎక్కడున్నా కూడా మీకు అందుకోసం ఈ అవగాహన మీరు అందరూ చెప్తే అది మన సరి చేసుకోవడం కోసం పట్టేదారి కాలం, అనుభవాల కాలం, చేర్పుల మార్పుల కాలం, ఇవన్నీ మీరు అన్ని చెప్పిన పద్ధతులు నువ్వు చెప్పినావు, పెద్ద చెప్పిండు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలంగా రైతులకి అనుకూలంగా ఈ చట్టం, ఈ భూమి, ఈ హక్కు మనకి ఎట్లా ఉపయోగపడుతుందో ఆ రకంగా చేసుకోవడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. నిన్న మన నియోజకవర్గంలో తూర్పుపాడు జరిగింది. అది పూర్తి ఏజెన్సీ ఏరియా. అక్కడ కూడా ఆ రెవెన్యూ వాళ్ళకి ఏం చెప్పాలో, కలెక్టర్ గారికి ఏం చెప్పాలో 2 నిమిషాలు మాట్లాడడం. ఇక్కడ ఎందుకంటే అంత నాన్ ట్రైబ్స్ కాబట్టి ఏజెన్సీ ఇబ్బంది లేదు కాబట్టి చాలా చక్కగా మన భూములకు భద్రత కల్పించవచ్చు. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఎంఆర్ఓ గారు ఇప్పటికీ గతంలో ఉంది. ఆర్డీఓ గారు పెద్దమని చెప్పినట్టుగా, పెద్ద చెప్పినట్టుగా అన్ని సర్వేలు చేసి ఎక్కడ భూ తేడా రావద్దు, భూములకు సంబంధించిన ఇబ్బందులు రావద్దు అని ఎంజాయ్మెంట్ సర్వే చేసి మనం కష్టపడతా ఉన్నాం. ఈ నేపథ్యంలో వైరా ప్రాజెక్టుకి దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కాలువ, ఈ రివిట్మెంట్ కి అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రులు పెద్దలు భట్టన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు రైతాంగందరూ కూడా చెబుతూ మిగతాది కూడా పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటామని మనం చేస్తూ ఈ రాష్ట్రంలో రైతుల కోసం గిట్టుబాటు ధర ఇచ్చి 5,500 రూపాయలు బోనస్ ఇచ్చి ఎకరానికి 15,000 రూపాయలు రైతుకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇలా సన్న బియ్యం, రాజో, యువగళం, రేపు ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాసు, ఇవన్నీ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇందిరామ రాజ్యాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.